Good morning, friends. Today our topic is time and work. కాలం మరియు పని. ఫస్ట్ టైప్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లంలో ఎలా ఇస్తాడు, ఏ అనే పర్సన్కి ఒక పనిని చేయడానికి 10 రోజులు పడుతుంది. అదే పనిని బి అనే వ్యక్తికి 15 రోజులు పడుతుంది. అదే సి అనే వ్యక్తికి అదే పనిని చేయడానికి 20 రోజులు పడుతుంది. అయితే ఈ ముగ్గురు కలిసి, ఇట్ మీన్స్ ఏబిసి, ఈ ముగ్గురు కలిసి పని చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజులలో పూర్తవుతుంది అనేది ఈ క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ని మనం 2 విధాలుగా చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, మెథడ్ వన్ ఏంటి అంటే, మనం టోటల్ వర్క్ అనేది 1 యూనిట్ అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడైతే టోటల్ వర్క్ ఈక్వల్ టు 1 యూనిట్ అనుకున్నప్పుడు అయితే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎలా అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి, 1 డే వర్క్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి, 1 డే వర్క్ ఆఫ్ బిది ఫైండ్ అవుట్ చేయాలి, 1 డే వర్క్ ఆఫ్ సిది ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఇది ఎలా వస్తుంది అంటే, 1 డే వర్క్ ఆఫ్ ఏ ఎలా అంటే, మనం టోటల్ వర్క్ ఏమనుకుంటున్నాం, 1 యూనిట్ అనుకుంటున్నాం. సో 1 యూనిట్ బై ఈ ఏ అనేది ఈ 1 యూనిట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటున్నాడు, 10 డేస్. సో 10th పార్ట్ అంటే ఒక రోజులో తను ఎంత చేస్తున్నాడు, 1/10th పార్ట్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు అన్నమాట. అదే బి అనే అతడు టోటల్ వర్క్ ఎంత, 1 యూనిట్. అతను ఎన్ని డేస్ తీసుకుంటున్నాడు, ఆ 1 యూనిట్ ఆఫ్ వర్క్ని 15 డేస్. సో అతను రోజుకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు, 1/15th పార్ట్. అదే సి అనే అతడు అతను ఎన్ని డేస్ తీసుకున్నాడు, 20 డేస్. సో 1/20th పార్ట్ ఆఫ్ వర్క్ అనే అతను 1 డేలో కంప్లీట్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే, ప్రాబ్లం ఏం అడిగిండు, ఈ ముగ్గురు కలిసి వర్క్ చేసి ఎన్ని రోజులలో ఆ పని పూర్తవుతుంది అనేది అడిగిండు. అంటే మనం ఏం చేయాలి అంటే, ఈ మెథడ్లో ఈ 1 డే వర్క్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ముగ్గురు కలిసి 1 డేలో ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 డే వర్క్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 1/10 ప్లస్ 1/15 ప్లస్ 1/20. బికాస్ 1 డే వర్క్ ఆఫ్ ఏ ఏంటిది, 1/10. 1 డే వర్క్ ఆఫ్ బి ఏంటిది, 1/15. 1 డే వర్క్ ఆఫ్ సి ఏంటి, 1/20. దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, ఎల్సిఎం 60, 10 6 6, 15 4 60, 23 60, టోటల్ 13/60. అంటే 1 డేలో వీళ్ళు 13/60 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది చేస్తున్నారు. టైమ్ అండ్ వర్క్లు ఏంటి అని అంటే, ఈ మెథడ్లో ఎప్పుడైతే మనం టోటల్ వర్క్ ఈక్వల్ టు 1 యూనిట్ అని అనుకుంటున్నామో, అప్పుడు మనం ఎప్పుడైతే 1 డే వర్క్ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఇన్వర్స్ చేస్తే వచ్చేది మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకు 1 డే వర్క్ ఆఫ్ ఏబిసి వీళ్ళ ముగ్గురిది కలిసి వచ్చింది. సో దీన్ని ఇన్వర్స్ చేస్తే వచ్చేది ఏంటిది, నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ అన్నమాట. సో దీన్ని ఇన్వర్స్ చేస్తే ఏంటిది, 60/13. సో number of days required to complete the work. ఇదే మన ఆన్సర్.